హల్లెలూయా. ఎవరి పక్షాన ఉంటాడు? ఎవరైతే క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి యేసు క్రీస్తు ప్రభుల వారిని నమ్ముకొని రక్షణ మారుమనసు బాప్తిసము పొంది నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి ఎప్పుడైతే ప్రభుల వారిని నమ్ముకుంటారో వారి పక్షమున దేవుడు ఖచ్చితంగా 100% ఆయన పిల్లల పక్షాన నిలబడుతాడు. హల్లెలూయా. ఏ విషయంలో నిలబడుతాడు? ఏ సందర్భములో నిలబడుతాడు? ఏ సమయములో నిలబడతాడు మన పక్షాన? ఏ సందర్భములో ఏ సమయంలో నిలబడతాడు? దేవుని యొక్క బిడ్డలారా, ఆయన పిల్లలమైన మనము అపాయములో ఉన్నప్పుడు మన పక్షాన నిలబడతాడు, ఇరుకులో ఉన్నప్పుడు మన పక్షమున నిలబడతాడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు మన పక్షమున నిలబడతాడు. లేకపోతే శత్రు సైన్యము మన మీదికి వచ్చినప్పుడు దేవుడు మన పక్షమున నిలబడతాడు. అటువైపు శత్రువులు ఎన్ని విధాలుగా ఎంతమంది సైన్యం వచ్చినా, ఎన్ని రాజ్యాలు వచ్చినా, ఎంతమంది సైనికులు వచ్చినా, వారి దగ్గర ఆయుధాలు ఉన్నా, కత్తులు ఉన్నా, ఖడ్గాలు ఉన్నా, లేకపోతే ఇంకా రకరకాల ఆయుధాలు వాళ్ళ దగ్గర ఉన్నప్పటికీ కూడా దేవుడు మన అందరి పక్షమున ఆయన నిలబడుతాడు. హల్లెలూయా. ఎందుకోసం నిలబడుతాడంటే పోరాడటానికి నిలబడుతాడు, ఎదురించడానికి నిలబడుతాడు, న్యాయము చేయటానికి నిలబడుతాడు, సత్యము గెలవటానికి నిలబడుతాడు, శత్రువుడు ఓడించడానికి నిలబడుతాడు, దుష్టుడైన అపవాది పారుపోనట్లుగా నిలబడుతాడు. హల్లెలూయా. పల్లెటూళ్ళలో కొట్లాటలు బాగుంటాయి, నవ్వుకోవడానికి బాగుంటాయి, చూడటానికి బాగుంటాయి, అన్ని విధాలుగా బాగుంటాయి. ఎవరైతే బాగా దపంగా అంటే బలంగా ఉన్నారనుకోండి, ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఏం చేస్తారంటే ఆ మనిషిని నిలబెడతాడు ముందర. ఆయన నిలబడి మా వాళ్ళ తరపున నేను నిలబడ్డాను, ముందు ఎవడొచ్చాడో రండి, ఎవరు వచ్చారు రండి. సింగిల్గా వచ్చిన ఒకటి కదా, బాంబులతో వచ్చిన ఒకటి, కత్తులతో వచ్చిన ఒకటి, రాళ్ళతో వచ్చిన ఒకటి. నేను మా వాళ్ళ పక్షాన నిలబడినాను. ఒకేటి కొడితే ఉరుకుతాడు పక్కకు, చెప్పా పెట్టకుండా ఉరుకుతాడు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కసారి మనము దేవా, తండ్రి, అబ్బా, నాయనాని ఒకసారి పిలిస్తే ఆయన ప్రాణం పోయేంత వరకు మన దేవుడు మన పక్షమున నిలబడుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. మన పక్షాన నిలబడి ఎప్పుడు ఏమి మాట్లాడాలో, ఎప్పుడు ఏమి చేయాలో మన దేవుడు మన పక్షాన ఉంచాడు. శిష్యులతో యేసు ప్రభువు అదే చెప్పాడు, మీరు అధికారులతో కానీ, చక్రవర్తులతో కానీ, రాజులతో కానీ, గొప్పలతో కానీ, అధికారులతో కానీ మాట్లాడేటప్పుడు మీరు భయపడకండి. దేవుని ఆత్మ మీలో ఉండి మాట్లాడుచూ ఉన్నాడు కానీ మాట్లాడువారు మీరు కాదు. హల్లెలూయా. ఎవరంటో మాట్లాడేది? ఆయన. నన్ను అడిగాడు నా ఫ్రెండు
క్లాస్మేట్ నిలబడి వాక్యం చెప్పేటప్పుడు వాక్యాలు గుర్తుకు రాకపోతే ఎట్ట చేస్తావన్నాను నన్ను. దాదాపుగా నువ్వు ఒక 4-5 రెఫరెన్స్ చెప్తా ఉంటావు కదా, ఏమైనా రాసుకొని పెట్టుకుంటావా డైరీ అన్నాడు. రాసుకొని పెట్టుకుంటా కానీ దగ్గరలో అయితే పెట్టుకోను, మళ్ళీ మర్చిపోతే ఎట్టా అన్నాడు. మర్చిపోవడానికి మాట్లాడేది నేను కాదు, అక్కడ నిలబడి మాట్లాడేది దేవుడు. హల్లెలూయా. దేవుడు దేవుని ఆత్మ ఉంచి దేవుని ప్రజలకు కావాల్సినటువంటి గొప్ప సంగతులు, దేవుని ప్రజలకు కావాల్సినటువంటి అమూల్యమైనటువంటి గొప్ప సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు తన పిల్లల మనసును, తన పిల్లల హృదయాలను, తన పిల్లల యొక్క ఆలోచన గుర్తించి ఆయనే మాట్లాడేది. హల్లెలూయా. అవును, దేవుని యొక్క బిడ్డలారా, నేను మాట్లాడతాను అని నేను ముందుకు వచ్చాను అనుకో, సరుకులు తేపోని నాలుగు చెప్తేనే ఒకటి మర్చిపోయించుకోండి. నేను 4 రకాలు తీసుకురాపో అని ఇంట్లో చెప్తే ఫస్ట్ ఉప్పు తీసుకురామని చెప్తారు, దాంతోపాటు అగ్గిపెట్టె, క్యాండీలు, ఇంకా కొన్ని చెప్తారు. ఫస్ట్ చెప్పేది మర్చిపోయి లాస్ట్ చెప్పినవన్నీ కదా. ఉదయం లేచాన మనకేం కావాలా? పాల ప్యాకెట్ కావాలి. బయటికి వెళ్ళేటప్పుడు పాల ప్యాకెట్ తీసుకురమ్మని చెప్తుంది. అప్పటికే టీకి తాగుడు పోతోళ్ళు టీకి ఎంపలాడినట్టు మనం టీకి ఎంపలాడుతూ ఉంటాం. అవునా? టీ లేకపోతే ఈయన తలకాయ తిక్క పడుతుంది. అవునా? ఖచ్చితంగా నన్ను అడుగుతారు కొందరు సేవకులు, టీ తాగకుండా అంటే నాకు అలవాటు లేదులే అంట. ఏం నాయనా అంతా చక్కెర ప్రైజ్ ది లార్డ్. ఒక పాట అన్న వాడని గట్టిగా పాట వాడని నవ్వుతారు. పాడన్న ఒక పాట వాడని. స్నేహితులు మనతో ఎవరు ఉండకపోయినా
మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు సమయమందు అసమయమందు ఆయన మన పక్షాన నిలబడి ఉంటాడు. హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే నీతో ఆయన నీ పక్షాన నిలిచి ఉంటాడు. నీ దగ్గరికి శత్రులు వచ్చినా ఆయన నీ పక్షమున నిలబడి ఉంటాడు. ఒకరోజు దానియేలు మీద అక్కడ ఉన్నటువంటి మంత్రులకు సైనికులకు దానియేలు మీద కుళ్ళు ఏర్పడింది. ఎందుకు ఏర్పడి ఉంటుంది కుళ్ళు? ఎందుకండి? కొందరికి అందంగా ఉండే వాళ్ళని చూసిన వాళ్ళ కుళ్ళు, మంచి ఇల్లు చూసిన వాళ్ళ కుళ్ళు, మాకు లేదేట ఇల్లు అని. మంచి బట్టలు చూశారనుకోండి వాళ్ళ కుళ్ళు, నాకు ఇలాంటి బట్టలు లేవే అని. అవును దేవుని బిడ్డలారా, ఈ దానియేలు మీద రాసినటువంటి దర్యావేసు దానియేలును ఆ దేశములో బహుగా హెచ్చించాడు, ఘనపరిచాడు. ఎందుకంటే దానియేలు మంచి తెలివిపరుడు, జ్ఞానవంతుడు, శ్రద్ధగా పనిచేసేవాడు, లోపము లేనివాడు, పాపము లేనివాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవునితో ముమ్మారు ప్రార్థించేవాడు, దేవునితో గడిపేవాడు, మచ్చ లేకుండా బ్రతికినవాడు. కాబట్టి దానియేలును ఏ విషయంలో కూడా తప్పు పట్టాలని ఆలోచన చేసిన దానియేలు దగ్గర ఒక చిన్న తప్పు కూడా కనిపించలేదు. అలాగని దానియేలు మీద ఏ రీతిగా అయినా తప్పు మోపాలి, నేరం మోపాలి అన్నటువంటి ఆలోచన కలిగి అందరూ ఏం చేశారంటే రాజు దగ్గరికి గుంపుగా వచ్చారు. రాజా, ఈ దేశములో ఒక నెల ఎవరు ఏమాత్రము ఏ దేవునికి కానీ దేవతలకు కానీ మొక్కకూడదు, ప్రార్థించకూడదు, పూజించకూడదు, నమస్కరించకూడదు. ఏది కావాలి అన్నా అది నీ దగ్గరికి వచ్చి నీకు మాత్రమే చెప్పుకోవాలి రాజా. అప్పుడు నీకు ఈ దేశంలో లోబడుతున్నారా లేదా నీకు అర్థమవుతుంది. నీ మాట ఈ దేశంలో ఉన్న ప్రజలు వింటున్నారా లేదా అన్నటువంటి ఆలోచన మనకు అర్థమవుతుంది. కాబట్టి ఒకసారి శాసనం ఆజ్ఞాపించు. రాజు రాసినటువంటి శాసనాన్ని ఎవరు తిప్పివేయకూడదు కదా అని రాతపూర్వకంగా ఒక శాసనాన్ని శాసించారు. ఇదేదో బాగుంది కదా, నేను రాజుని, దేశానికి చక్రవర్తిని, కాబట్టి బాగుంది కదా అని సంతకం చేశాడు. ఇలాంటి శాసనము తెలిసి కూడా దానియేలు ఏం చేశాడంటే యెరూషలేము వైపు యథాప్రకారముగా కిటికీ తెరిచి దేవుని సన్నిధిలో ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేయటానికి అవకాశం ఉన్నప్పుడు చేసేది ఒకత్తు, ప్రార్థన చేయటానికి ఎలాంటి అవకాశాలే లేవు, హోప్స్ ఏమాత్రము లేవు, ఆ సమయంలో ప్రార్థన చేయడమే గొప్ప సంగతి. హల్లెలూయా. 10,000 రూపాయలు ఉన్నప్పుడు 1000 రూపాయలు ఇచ్చేది గొప్ప సంగతి కాదు దేవునికి. ఏమీ లేనప్పుడు ఉన్న దాంట్లోనే దేవునికి ఇచ్చేది గొప్ప సంగతి. ఒకరోజు బెంగళూరుకి వెళ్తే చుట్టాలు అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత నాతో మాట్లాడారు. వాళ్ళు ఆ చర్చిలో సంఘ పెద్ద నాతో మాట్లాడారు. ఏం చేస్తావు నాయన అంటే నేను పాస్టర్ అని చెప్పాను, చర్చి పేరు చెప్పాను, ఎంతమంది వస్తారో వచ్చి చెప్పాను.
బాగా జరుగుతుంది ఆరాధన ప్రార్థన అంటే బాగా జరుగుతుంది. చుట్టుపక్కల పల్లెల నుంచి కూడా వస్తారు. ఆదివారం భోజనాలు ఉంటాయి అని చెప్పారు. అంటానే ఆయన నోరు ఆవులిచ్చేట అని నోరు ఆవులిచ్చాడు. అవునన్నా, ప్రతి ఆదివారం భోజనాలు ఉంటాయి. అంత చిన్న సంఘంలో ఆదివారం భోజనాలు ఉంటాయా? మాది ఇంత పెద్ద సంఘం ఉంది, మేము ఒక్కరోజు కూడా భోజనాలు పెట్టలేదు ఆదివారము. ఏదైనా భోజనాలు పెట్టాలంటే ఫంక్షన్ ఉండాలి, లేకపోతే ఈయన పండగలు ఉండాలి, అప్పుడే భోజనాలు పెడతాం, మిగతా టైం భోజనాలు పెట్టము అన్నారు. అని వాళ్ళు మాట్లాడుకొని ఈ రోజు నుంచి మనము కూడా అంత చిన్న చర్చి, చిన్న సంఘం ఆదివారం భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉంటే ఇంతమంది సంఘంలో సంఘ సభ్యులుగా మనం ఉన్నాము. మన మందిరంలో కూడా భోజనాలు ఏర్పాటు చేసుకోవాలి. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుడు మన పక్షముగా మనతో ఉంచాడు. అయితే మనం ఏం చేయాలంటే, అన్ని అవకాశం ఉన్నప్పుడే ప్రార్థన, అన్ని అవకాశం ఉన్నప్పుడే బైబిల్, అన్ని అవకాశం ఉన్నప్పుడే దేవుడు, అన్ని అవకాశం ఉన్నప్పుడే పాట, అన్ని అవకాశం ఉన్నప్పుడే స్తుతి, అన్ని అవకాశం ఉన్నప్పుడే ఆరాధన. మేము కానాలకు ఆరాధనకు పోయాం. పోతే ఇండ్ల ముందర సేమ్యాలు వేసుకొని కుర్చీలు వేసుకున్నారు. ఏంటి మాకు అర్థం కాలే, ఎవరైనా చచ్చిపోయినారా, పుట్టినరోజా, పెళ్ళే? ఎందుకంటే ఇంటి దగ్గర కుర్చీలు ఉన్నాయంటే, సేమ్యాలు ఉన్నాయంటే ఒకటి పెళ్ళైనా ఉండాలా, బర్త్డే ఫంక్షన్ అయినా ఉండాలా, లేకపోతే ఎవడన్నా పెట్ట చూస్తాం, ఏమైనా పెట్ట కనపడుతుంది అని. పెట్టేం కనపడలే. మళ్ళీ ఏంటబ్బా సందర్భం అని ఆలోచన చేస్తే, తిరునాళ ఇంటి దగ్గర, ఒక్కొక్క ఇంటి దగ్గర 10 మంది 20 మంది 5 మంది అట్లా ఉన్నారు. నాతో వచ్చిన పిల్లోడు ప్రభాకరు చెప్పిన మాట ఏంటంటే, ఈరోజు చర్చిని పెడతా అనుకూలంగా, ఎందుకంటే ఇంటి దగ్గర చుట్టాలు ఉన్నారు కదా, మనోళ్ళు చుట్టాలు అందరూ వచ్చారులే మందిరానికి అన్నారు. ఆ రకమా మన రకం? చెప్పండి, మన రకం అలాంటిదే. చుట్టాలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఆడపడుచు, ఆడబిడ్డ వచ్చే పిల్లల తల్లు అందరూ కలుసుకొని మందిరానికి వచ్చారా? మంచికి 10 రూపాయలు కానుక తీసుకొని వచ్చే మా సేవకుడికి ఈరోజు పండుగ ఉంటుందని వచ్చారా? మా చుట్టాలు వచ్చి పడకనీకుండా పగ్గాలు, బ్రష్ కూడా ఏ రక్కలుగా పాసినోడితోనే దంచుతూ ఉంటారు, తుమ్ముతూ ఉంటారు, దగ్గుతూ ఉంటారు. ఆ పాసింగులల్లా పొద్దున్న లేచానే 6 గంటలకు మొట్టమొదటిగా బ్రష్ చేయడం నేర్చుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. బ్రష్ నోట్లో పెట్టుకొని కలుపుతూ ఉంటారు. పేస్ట్ దాంట్లోనే వాడాలా, అన్ని దాంట్లోనే వాడాలా. బ్రష్ అన్నవి లేకపోతే కలపన కలుపు, 2 చేస్తూ ఉంటారు కొందరు. అని మాట్లాడుకునేప్పుడు ఇంకా చుట్టాలు అందరూ వచ్చారులే అంటే ఈయన ఇస్తున్నాడు. వీళ్ళు రావడమే కష్టం, వాళ్ళందరికి వచ్చారంగా. పండుగలో ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. పోయిన ఆదివారం ఏకంగా ఫోన్ వచ్చింది. సంధ్యావాల దాట్యంలే సంధ్యావాల దాట్లే ఎగ్గొని దాట్యం. ఫోన్ వచ్చింది, అన్న ఈరోజు అందరు పనికి పోయినారు అంటే పోతామని లెక్క అన్న. అట్ట కాదన్నా, మళ్ళీ ఏమి అన్నా, ఈ ఊర్లో ఒక పెద్ద చచ్చిపోయినాడు, అయితే ఏం చేయాలో చెప్పు అన్న. ఈరోజు ఆ ప్రార్థన వద్దులే, చచ్చిపోతే ప్రార్థన వద్దంట, పనికొతే ప్రార్థన వద్దంట. మీరు ఎవరు రాకుండా మన లేరి, మా కార్డిన మనుషులు ఉన్నాం మేము.
మేము పోయి మంచిగా ఒక పాట పాడుకుంటాం, బైబిల్ చదువుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం. ఆదివారం అంతా మందిరం మూయబడి ఉంటే ఆ ఊరికి దరిద్రమా కదా? జీవము కలిగిన దేవుని మందిరము ఆదివారం రోజు పరిశుద్ధ దినమున, పునరుత్థానపు దినమున, ఆశీర్వాదపు దినమున మందిరము తెరవబడకుండా మూయబడి ఉంటే అది ఆశీర్వాదమా, శాపమా? ఆ మాట చెప్తే ఫోన్ చేసిన అక్కడే ముందొచ్చి కూర్చుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి, గంభీరంగా కొట్టండి. హల్లెలూయా. నేను ఎట్ట రకం అంటే వద్దంటే డబల్ చేసే రకం. నేను బయట కాదు, ప్రార్థన విషయంలో. హల్లెలూయా. దానియేలు దేశములో ఎవరు ప్రార్థన చేయకూడదు అని సంతకము, ఒక శాసనము రాయబడిన సంగతి ఎరిగి ఏం చేశాడంటే యథాప్రకారముగా ప్రతిరోజు ఎలాగైతే అనుదినము దేవుని సన్నిధిలో ముమ్మారు యెరూషలేము వైపు కిటికీలు తెరిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడో అదే ప్రకారముగా ఒకవేళ ప్రార్థన చేసినట్లయితే ప్రార్థన చేసే వారిని సింహాల బోనులో పడేయాలి అన్న శాసనము నియమించబడింది, అన్న ఆజ్ఞ జారీ చేయబడి ఉంది అన్న శాసనము తెలిసి, ఆజ్ఞ తెలిసి యథాప్రకారముగా ప్రార్థన చేస్తే సింహాల బోనులను తెలిసి, ప్రార్థన చేస్తే సింహాల బోనులో త్రోసివేస్తారు అన్న సత్యము తెలిసి కూడా ఏం చేశాడంటే దానియేలు యథాప్రకారముగా మోకరించి దేవుడి వైపు రెండు చేతులు చాపి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన సంఘము ప్రార్థించగా సంకెళ్ళు తెగిపోయెను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులను ఆపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. హల్లెలూయా. బైబిల్ చెప్తూ ఉంది, సింహాల బోనులో వేస్తారని తెలిసి కూడా, సింహాల బోనులోకి తోసివేస్తారని తెలిసి కూడా ప్రార్థన చేయకూడదు, మోకరించకూడదు, ఏ దేవునికి నమస్కరించకూడదు, ఏ దేవుని సన్నిధిలో మోకరించకూడదు అన్నటువంటి విషయము తెలిసి కూడా దానియేలు ఏం చేశాడంటే ప్రార్థించాడు. హల్లెలూయా. మోకరించడానికి బాడీ సహకరించినప్పుడు, మోకరించినప్పుడే నీకు ఆశీర్వాదాలు. హల్లెలూయా. అవును, అన్ని విధాలుగా అవకాశం ఉన్నప్పుడు, అన్ని విధాలుగా నీకు సమయం అనుకూలించినప్పుడు, బాడీ సహకరించినప్పుడు, కుటుంబ సభ్యులు సహకరించినప్పుడు, ఇంట్లో పరిస్థితులు సహకరించినప్పుడు దేవుని ఆరాధించేది, దేవుని యొక్క మందిరానికి వచ్చేది గొప్ప సంగతి కాదు. ఒక
కానీ నాతో అంటుంది మొన్ననే, నా మందిరంలో కూర్చుంటే నా భర్త జుట్టు పట్టుకొని లాక్కుపోయాడు ఇంటి దగ్గరికి, ఆయన నా దేవుని మందిరాన్ని విడిచిపెట్టలేదు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఆయన నా దేవుని మందిరాన్ని విడిచిపెట్టలేదు. ఎందుకంటే ఒక్కసారి ఇదిగో నీవు దేవుని గురించి ఎరిగిన తరువాత, దేవుని యొక్క బిడ్డలారా, వెనక్కి స్టెప్ వేయకూడదు. దానియేలు ప్రార్థన చేస్తూ ఉంటే తొంగి చూశారు, ప్రార్థనలో ఉన్నాడు. రాజు దగ్గరికి వెళ్ళారు. రాజా, నీ శాసనాన్ని, నీ ఆజ్ఞను ధిక్కరించి ఉల్లంఘించి నీకు విరోధంగా వ్యతిరేకంగా ఆడ కొన్నే ఉన్నాయి, ఇంకా 4 కల్పించి చెప్పిండారా? సందు దొరకాలే కానీ, వెసలన్న గురించి దొరకాలే కానీ అదొకటి రాసి రంపాన పెట్టరు. మీరు కాదులేండి. హల్లెలూయా. వెళ్ళారు, చెప్పారు. రాసినటువంటి దర్యావేసు వచ్చేసరికి ప్రార్థనలో ఉన్నాడు. తీసుకొని వెళ్ళారు. దానియేలును తీసుకొని వెళ్ళి సరాసరి సింహాల బొండలో పడేశారు. వాళ్ళు సంతకం చేశారు. ఎక్కడ రాజు మనసు మార్చుకుంటాడేమో అని సంతకం చేయించుకున్నారు. ఎందుకంటే ఒకసారి శాసనం జారీ చేయబడిన తర్వాత దాన్ని తీసేయడానికి వీలు లేదు, రాజు కూడా వీలు లేదు. సింహాల బోనులో ఉన్నాడు. రాజుకి ఇంటికి వెళ్ళాడు. రాజుకు నిద్ర రాలే. దానియేలుకు నిద్ర రాకూడదా? రాజుకు నిద్ర రాకూడదా? ఎవరికి నిద్ర రాకుండా ఉండాల్సింది? సింహాల బోనులో ఉండేది దానియేలు. సింహాల బోనులో ఉండేది ఒక సైనికుడు, ఒక మంత్రి. అయితే సింహాల బోనులో ఉన్న వ్యక్తి దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. కానీ ఇదిగో సింహాల బోనులో రాసినటువంటి దర్యావేసు నిద్ర రాక రాత్రంతా కూడా ఉపవాసం ఉండి దానియేలు కోసం ఎదురు చూస్తూ తెల్లవారక మునిపే సింహాల బోను దగ్గరికి వచ్చి దుఃఖ స్వరముతో, జీవము కలిగిన దేవుని సేవకుడైన ఇదిగో దానియేలు, నీవు నిత్యము సేవించేటువంటి నీ దేవుడు సింహాల బోనులో నుండి రక్షించాడా? దానియేలు అంటాడు, రాజు చిరంజీవి అవునుగాక. నా దేవుని దృష్టిలో నేను నిర్దోషిగా కనపడుతుంది గనక నా దేవుడు నా పక్షాన తన దూతలు పంపించి సింహాల నోట్లో పడకుండా నన్ను రక్షించాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గంభీరంగా కొట్టండి. ఒకసారి చూడండి ఆ మాట. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 18 నుండి 6:18. అంతటా రాజు తన అగురుకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయెను. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహాల గుహ దగ్గరికి త్వరపడిపోయెను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగేనా అని అతన్ని అడిగెను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహాలు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కాను కదా అనెను. రాజు ఇందును గూర్చి అతనితో అతి సంతోష భరితుడై దానియేలు గుహలో నుండి పైకి తీయుడనగా ఆజ్ఞ ఇయ్యగా బంటౌతులు దానియేలును బయటికి తీసిరి.
అతడు తన దేవుని యందు భయభక్తులు గలవాడైనందున అతనికి ఏ హాని చెయ్యలేదు. హల్లెలూయా. కారణం ఏంటి అంటే యెహోవా ఎవరి పక్షాన ఉంటాడు? ఎవరి పక్షాన ఉంటాడండి? ఆయన పిల్లల పక్షాన ఉంటాడు. హల్లెలూయా. ఆయన పిల్లలు ఇదిగో సింహాల బోనులో ఉన్నా, ఆయన పిల్లలు అగ్నిగుండములో ఉన్నా, ఆయన పిల్లలు జలముల మధ్య వెలుచు ఉన్నా, ఆయన పిల్లలకు ఎదురుగా శత్రు సైన్యము ఎదురుగా వచ్చిన బైబిల్లో స్పష్టంగా రాబడి ఉంది. శత్రు సైన్యము దాదాపుగా 5 దేశపు రాజులు, 5 దేశాల నుండి సైన్యము ఒకేసారి ఇశ్రాయేలు ప్రజల మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది. దేవుని యొక్క బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజల పక్షాన దేవుడు తోడుగా ఉండి ఒక రోజల్లా సూర్యుడు చంద్రుడు ఆగిపోయే విధంగా దేవుడు చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. అవును, యెహోషువ గ్రంథములో ఆ మాట స్పష్టంగా మనకు కనపడుతుంది. పదవ అధ్యాయం 12వ వచనం. యెహోవా ఇశ్రాయేలుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచు ఉండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తన శత్రువుల మీద పగ తీర్చుకొనుట వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథమందు రాయబడి ఉన్నది. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుణ్ణి మనవి విని ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దాని తర్వాతే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలుల పక్షముగా యుద్ధము చేసెను. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. అమోరీయులు ఇశ్రాయేలు ప్రజల మీదికి ఇంకా 4 దేశాల నుండి, రాజ్యాల నుండి రాజులను, సైన్యాన్ని, సైన్యాధిపతులను, ఈటలను, కత్తులను తీసుకొని ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఇక ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతారు అన్నటువంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు ఆకాశం వైపు తన కత్తి చూపించి యెహోషువ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సూర్యుడా నీవు గిబియోనులో ఆగు. హల్లెలూయా. చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో ఆగు. ఎందుకనగా నా దేవుని ప్రజలు అమాయకుల చేతిలో ఓడిపోకూడదు. హల్లెలూయా. ఆ దినము వంటి దినము ముందు గాని ఆ దినము వంటి దినము తరువాత గాని జరగలేదు. ఎందుకంటే ఇశ్రాయేలు పక్షమున, ఇశ్రాయేలు యొక్క ప్రజల పక్షాన దేవుడు ఉన్నాడు కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు గొప్ప విజయాన్ని ప్రసాదించాడు. హల్లెలూయా. స్పష్టంగా బైబిల్ చెప్తూ ఉంది. దేవుని యొక్క బిడ్డలారా, ఆ దినము వంటి దినము ముందు గాని వెనుక గాని లేదు. కారణం ఏంటి అంటే ఇశ్రాయేలు పక్షముగా దేవుడు యుద్ధం చేశాడు. హల్లెలూయా. అందుకే మేము చెప్పే మాట ఏంటంటే ఎక్కువగా మిమ్మల్ని ఎవరైనా ఏమన్నా అంటే సైలెంట్గా ఉండండి. కుడి చెంప కొడితే ఎడవ చెంప తిప్పండి అని చెప్పాడు. కొట్టమని చెప్పాడా? మనము తిప్పమని చెప్పాడు. మనం కొట్టామనుకో ఆయన చర్య తీసుకోడు. మనం సైలెంట్గా ఉన్నామనుకో ఏం చేస్తుంది?
ప్రభుత్వము తన పని చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. అవునా? మన ప్రభుత్వం ఏది? టీడీపీ, వైఆర్సీపీ, బీజేపీ, కాంగ్రెసా? మన ప్రభుత్వం హెవెన్ డిపార్ట్మెంట్. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా! మన ప్రభుత్వము పరలోకపు ప్రభుత్వము. శత్రువైనా, మిత్రువైనా, అన్న అయినా, తమ్ముడైనా, అక్క అయినా, చెల్లైనా, ఇరుగు పొరుగు వారైనా, బంధువులైనా, చుట్టాలైనా, ఇంట్లో వారైనా, బయటివారైనా మనకు విరోధముగా లేచినప్పుడు బైబిల్ చెప్తూ ఉంది, మీరు సైలెంట్గా ఉండండి, మీరు మౌనముగా ఉండండి, మీరు ఊరికే ఉండి చూడండి. ఎందుకంటే ఇదిగో మన పక్షాన ఆయన యుద్ధము చేస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా! ఆయన యుద్ధంలోనికి దిగుతాడు. హల్లెలూయా! అంతే. దావీదు ఏమన్నాడు? యుద్ధం నాది అన్నాడా, యెహోవా అన్నాడా? యెహోవాది. మీరు ఇల్లు నాదంటారా, దేవుని అంటారా? మీ ఇల్లు నాదంటారా, దేవుని అంటారా? నాది అంటే సేఫ్టీ ఉండదు, దేవుని అంటే సేఫ్టీగా ఉంటుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా! బంగారు నాది, ఇండ్లు నాది, స్థలము నాది, పొలము నాది, బైకు నాది, కారు నాది అంటే ఏది నీది కాదు. ఆఖరికి నీ ప్రాణమే నీది కాదు. ఇవన్నీ యెహోవావి, యెహోవా ఇచ్చాడు, అవి ఆయనవని ప్రతి దాని మీద తినే ముద్దలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి పేరు ఉంటే తిన్న ముద్ద అరుగుతుంది. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, గంభీరంగా చెప్పండి. హల్లెలూయా! నాది నా ముద్ద అని తిన్నామనుకో, తింటావు కానీ అరగొద్దు. అది అరగక థమ్సప్, స్ప్రైటు. మేము నిన్న శుక్రవారం రోజు వేలపడూరుకి వెళ్ళాం. ఉపవాస ప్రార్థన ఉంటుందన్నా, రండిన్నా, వాక్యం చెప్తారని అంటే వెళ్ళాం. దాదాపుగా అప్ అండ్ డౌన్ 200 కిలోమీటర్లు. ఎంతండి? 200 కిలోమీటర్లు. అంత డిస్టెన్స్ ఉంటే రోడ్డు కూడా మొత్తం నంద్యాల నుంచి, కోయిలకొండ నుంచి నంద్యాలకు ఎట్ట వీకినారో, నంద్యాల నుంచి అటువైపు అట్టే వీకినారు. మా పరిస్థితి దేవుడు ఎరువుగా. మొత్తానికి చిన్నగా వెళ్ళాం. వెళ్ళిన తర్వాత బాగా జరిగింది. ఈ మందిరానికి, మన మందిరానికి డబల్ ఉంటుంది మందిరం, గ్యాప్ అనేది లేదు. మొత్తం మందిరానికి ఫుల్ కూర్చున్నారు. దాదాపుగా 200-300 మంది కూర్చున్నారు. బాగా అద్భుతకరంగా జరిగింది. వాళ్ళు చెప్పారు, నీ ఇష్టం ఎంతసేపు అని చెప్పన్నారు. నాకు ఇట్టోలే కావాలనుకున్నా, నేను కూడా నాకు కూడా ఇట్టోలే కావాలనుకున్నా. హల్లెలూయా! హల్లెలూయా! వాళ్ళు వద్దు అని దొరికి చెప్పినాగా, ఇంకా చాలేనాయన, టైం అయింది. 1 గంటకు ఒకటి తర్వాత నాకు ఇచ్చినారు. ఇంచుమించు 3 గంటలు అయింది. ఇంకా 3 గంటలకు యేసుప్రభుని సిలువేసే టైం కదా. నేను అడిగాను, ఏం ప్రతి శుక్రవారము లేకపోతే ప్రతి శనివారము 12 నుంచి 3 గంటల వరకు ఎందుకు ప్రార్థన పెడతారని అడిగాను. పెడతారు కదా చర్చిలలో. ఎందుకంటే ఒక తమ్ముడు చెప్పినాడు, 3 గంటలప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువ వేసి చనిపోయే టైం ఇంచుమించు 3 గంటలప్పుడు బిగ్గరగా కేకలు వేసి ప్రాణం ఇస్తాడు కదా అని 3 గంటల వరకు ప్రార్థనలో ఉండి 3 అయిన తర్వాత పాయసము తిని శుభ్రంగా బయటకు వచ్చారు. మొత్తానికి ప్రార్థన అయిపోయింది. అందరూ ఎవరు భోజనాలు వాళ్ళు తిన్నాం, మేము కూడా తిన్నాం. మాకు కూడా పాయసం వచ్చే మొత్తం నాకిరాం శుభ్రంగా. నంద్యాలకు వచ్చి ఏం తాగాలని క్వశ్చన్, ఏం తాగాలి అప్పుడు? ఏం తాగుతారు? టీ తాగుతారా లేకపోతే కూల్ డ్రింక్స్ తాగుతారా నేను అడిగా. నాన్ వెజ్ అయితే కూల్ డ్రింక్స్, నాన్ వెజ్ కాదు కదా, కాబట్టి టీతోనే సరిపెట్టుకున్నాం. హల్లెలూయా! ఎందుకు చెప్పాను ఆ మాట నేను ఇప్పుడు? ఎందుకు చెప్పానండి చెప్పండి, మర్చిపోయిన, అందుకే అడుగుతున్నాయి. ఇక్కడ ఉన్నారా?
హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మన పక్షాన ఉంటాడు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ పక్షాన ఉంటాడు. ప్రయాణములో ఉన్నప్పుడు నీ పక్షాన ఉంటాడు. ఉద్యోగములో ఉన్నప్పుడు నీ పక్షాన ఉంటాడు. ఉద్యోగములో, ఆఫీసులో తోటి ఉద్యోగస్తులతో మాట్లాడేటప్పుడు ఆయన నీ పక్షాన నిలబడి నీతో ఉండి ఆయన నీకు గొప్ప విజయాన్ని ప్రసాదిస్తాడు. శత్రు సైన్యము ఒక త్రోవలో నీ దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన నీ పక్షాన ఉన్నప్పుడు 7 త్రోవలో వాళ్ళు పారిపోతారు. హల్లెలూయా. బైబిల్ చెప్తూ ఉంది, దేవుడు నీ పక్షాన ఉన్నాడు కాబట్టి భయపడకు, దిగులు పడకు, అధైర్య పడకు, కలవర పడకు, చింత చేయకు. నాకే ఈ కష్టాలు, నాకే ఈ నష్టాలు, నాకే ఈ బాధలు, నాకే ఈ నిందలు, నాకే ఈ అవమానాలని చాలామంది దిగులు చేస్తూనే ఉంటారు, చింత చేస్తూనే ఉంటారు. దిగులు చేసే వాళ్ళ లిస్టులలో వీళ్ళ అధ్యక్షులు ఎవరు? పిసినారితనముల అధ్యక్షుడు ఉంటారు చూడు, అంటూ ఉంటారు కదా కొందరు. ఈడ పిసినారితనముల అధ్యక్షుడు పిల్లికి బిచ్చం పెట్టాడు. కొందరు దిగులు చేయడంలో అధ్యక్షులు పిహెచ్డి చేసి ఉంటారు, దిగులు చేస్తానే ఉంటారు. అన్నిటికీ దిగులేనా? తినే కాడ, తాగే కాడ, బట్ట కాడ, ఇంటి కాడ, స్థలం కాడ, వాళ్ళ కాడ, ఇక్కడ పది దాని కాడ దిగులేనా? ఏం లాభం దేవుని నమ్ముకోనిగా? ఏమన్నా లాభమా? బైబిల్లో ఎవరు రాయబడి ఉంది? మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. హల్లెలూయా. మీరు నిశ్చింతముగా ఉండండి. హల్లెలూయా. ఏం చేసినా ఆయన మీద మనము పారవేసి మన చింత యావత్తు ఆయన మీద వేసినట్లయితే దేవుడు అంటాడు, నేను నీ పక్షాన ఉంటాను. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల పక్షాన దేవుడు ఎలాగైతే ఉండి వారితో యుద్ధం చేశాడో, ఎలాగైతే దావీదు గారు ఎలాగైతే యుద్ధం యెహోవాదే అని వెళ్ళి యుద్ధములో గొప్ప విజయాన్ని సాధించాడో, మన జీవితంలో కూడా మనము ప్రతి విషయములో కూడా దేవుని మీద భారమేసి, ఇదిగో సంఘము ఆయనది, ఇండ్లు ఆయనది, కుటుంబము ఆయనది, సంసారం ఆయనది, పిల్లలు ఆయన వాళ్ళు, భర్త ఆయన ఇచ్చాడు, భార్య ఆయన ఇచ్చాడు, సమస్తము ఆయన చేతిలో పెట్టి మనం ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు మన కుటుంబ పక్షాన నిలబడుతాడు. హల్లెలూయా. మన పక్షాన నిలబడి మనకు కావలసినటువంటి అభయాన్ని ఇస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు, విజయాన్ని ఇస్తాడు, స్వస్థత ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, నెమ్మదిని ఇస్తాడు, సమాధానం ఇస్తాడు ఆయన. కొందరు చిన్నదానికి పెద్దదానికి ఉలక్కి పడతా ఉంటారు. ఉలక్కి పడేదానికి అధ్యక్షులు వీళ్ళు. భయపడేది కాక ఇంట్లో వాళ్ళందరినీ భయపెడతా ఉంటారు. ఇంకా చిన్నదానికి పెద్దదానికి భయపడతానే ఉంటారు. ఎలక శబ్దం చేయకూడదు, బల్లి శబ్దం చేయకూడదు, పిల్లి అరచకూడదు, ఎలక అరచకూడదు, అయిపోయా. ఎందుకంటే మన దేవుడు సర్వశక్తి గల దేవుడు. హల్లెలూయా. మన దేవుడు సర్వశక్తి గల దేవుడు. దానియేలు అంటున్నాడు, రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కదా, నా దేవుని దృష్టికి నేను ఇదిగో నిర్దోషిగా కనబడితిని గనుక నా దేవుడు నా పక్షమున దేవదూతలను పంపించి సింహాల నోటిలో పడకుండా నన్ను రక్షించాడు. హల్లెలూయా. మన పక్షాన మనుషులు ఎవ్వరు నిలబడకపోయినా దేవదూతలు మన పక్షాన ఉంటారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మన పక్షాన ఎవరు నిలబడకపోయినా దేవుడు, దేవుని సైన్యము, దేవుడు, దేవదూతలు మన పక్షాన్ని నిలబడి యుద్ధం చేస్తారు. అవును, మన దేవుడు సర్వశక్తి గల దేవుడు గనక దేవునికి బిడ్డలారా మనం భయపడాల్సిన అవసరం లేదు. మన దేవుడు మన కోసం తన ప్రాణం పెట్టాడు మన పక్షాన.
మనము చనిపోయవలసిన వారమే ఉండగా యేసు ప్రభు మనకు బదులుగా మన పక్షాన ఆయన చనిపోయాడు. మన పాపములన్నీ కూడా ఆయన వీపు మీద మోసుకున్నాడు. నేను అప్పుడప్పుడు వింటా ఉంటిని, ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారంట. ఒకడు దొంగ అంట, ఒకడు లాయర్ అంట, కోర్టులో జడ్జి అంట. అన్నదమ్ములు. దొంగ ఎక్కడ ఉంటాడు? దొంగతనాలు చేసి పట్టబడి జైల్లో ఉంటాడు. జడ్జి ఎక్కడ ఉంటాడు? కోర్టులో న్యాయపీఠం దగ్గర ఉంటాడు. మొత్తానికి దొంగ ఏమైపోయాడంటే హంతకుడు అయ్యాడు. ఈ హంతకుడు ఏం చేస్తారు? ఇంకా జైలు వేసి ఉరేస్తారు. వాయిదాలు అయిపోయిన తర్వాత, అన్ని వాదోపవాదాలు అయిపోయిన తర్వాత ఈ కోర్టులో ఉన్న జడ్జి అన్న ఫైనల్ తీర్పు ఈరోజు ఉరి శిక్షణ లేకపోతే గిన వాయిదాలకు ఇంటికే. ఇద్దరు, తమ్ముడు జైల్లో ఉన్నాడు, అన్న ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో నుంచి బయలుదేరుతూ ఉన్నాడు. తల్లి ఎదురైందంట. ఎదురై ఎంతైనా వాడు దొంగ కావచ్చు, హంతకుడు కావచ్చు, నరహంతకుడు కావచ్చు, ఎంతైనా నీ తమ్ముడురా, నీ తర్వాత పుట్టినోడురా, నీ ఇంగ్లీషను తాగినోడురా. కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఆయన తమ్ముడని, నువ్వు ఎవరి మాట వినవు, న్యాయంకి వెళ్ళే మాట్లాడతావు, సత్యమే మాట్లాడతావు నాయనా అని చెప్పింది. అన్ని దేవుడు చూసుకుంటాలే అమ్మా అని వచ్చాడు. కోర్టులో తీర్పు తీర్చాడు. ఫైనల్ తీర్పు ఉరిశిక్ష ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత పలానా రోజు ఉరిశిక్ష ఉంటుంది. ఉరిశిక్ష పడే రోజు తమ్మునితో మాట్లాడాలని అందరితో మాట్లాడి తమ్ముడి దగ్గరికి వెళ్ళాడంట. ఇద్దరు కూర్చున్నారు ఎదురుమల్లా. చాలాసేపు మాట్లాడారు. తమ్మునికి చెప్పాడంట, ఇదిగో నాయనా, నీవు నా బట్టలు వేసుకో, నేను నీ బట్టలు వేసుకుంటాను. నేను జడ్జిని కదా, ఎలాగైనా బయటికి వస్తాను, నువ్వు వెళ్ళి అమ్మను బాగు చూసుకోరా బాబు అని చెప్పాడంట. అదేలాగుతుందన్నా, నేను దొంగను కదా, హత్య చేశాను కదా, నా ప్లేస్లో నువ్వు ఎలాగ ఉంటావు, వద్దులే అని చెప్పాడంట. నీకు జడ్జిని కదా నేను, నా మాటిను, పోలీసు వాళ్ళు అందరికీ వాళ్ళతో మాట్లాడి నేను బయటికి వస్తా కదా ఎలాగైనా అని చెప్పాడంట. సరే బయటికి వస్తాడు కదా అని చెప్పినందుకు ఇద్దరు బట్టలు మార్చుకొని ఇద్దరు ఒకే రూపంలో ఉంటారంట. కవల పిల్లలు. బయటికి వచ్చాడు, ఇంటికి వచ్చాడు. మొత్తానికి అన్నకు ఉరిశిక్ష పడింది. టీవీలలో స్క్రోల్లో వస్తూ ఉన్నాయి. ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి పైన జడ్జి కోర్టు ఉంటుంది కదా, కోర్టు ఇప్పుదామని జోబులో చేపెట్టాడంట. జోబులో చేపెడితే ఒక లెటర్ ఉందంట. తమ్ముడు, ఇక నేను ఇంటికి రాను, నేను ఎవరితో మాట్లాడి బయటికి రాను, నీ ప్లేస్లో, నీ స్థానంలో నేను ఉరికమ్మ ఎక్కబోతున్నాను, చనిపోతున్నాను. ఈ రోజు నుంచైనా నీ పద్ధతి, నీ మనసు, నీ ఆలోచన, నీ మాట, నీ విధానము మార్చుకొని నాకు బదులుగా జడ్జిగానే కొనసాగించు. హల్లెలూయా, హల్లెలూయా. కోర్టు పక్కన పెట్టి, లెటర్ పక్కన పెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట కోర్టు దగ్గరికి, ఆ స్టేషన్ ఉరిశిక్ష చేసే దగ్గరికి. ఏమన్నాడుగా? లేడు, చనిపోయాడు. ఆ రోజు నుంచి తమ్ముడు అన్నలాగా బ్రతికాడంట. దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, మన పక్షాన మన దేవుడు ఎక్కడికైనా రాగలడు, ఎక్కడైనా మనకు ఎదురుగా అడ్డముగా నిలబడి ప్రాణానికి తెగించి తన ప్రాణాన్ని కూడా నీ కొరకు నా కొరకు సమర్పించగలిగినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. హల్లెలూయా,
మన పక్షమున వాదించడానికి కానీ, మాట్లాడడానికి కానీ, లేకపోతే మనతో ఉండడానికి కానీ ఇరుగు పొరుగు వారు ఎవ్వరు ఉండకపోయినా మన దేవుడు మాత్రం మనతో, మన పక్షమున నిలబడతాడు. అందుకే రోమా పత్రిక 8:31 రాయబడి ఉంది, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడో. ఇశ్రాయేలు ప్రజల పక్షాన దేవుడు ఉన్నాడు కాబట్టి విరోధి నిలబడలేకపోయాడు. దానియేలు పక్షాన సింహాల బోనులో దేవుని దూతలు ఉన్నారు కాబట్టి సింహాల నోళ్లను దేవుడు మూయించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటంటే మనం ఆరాధిస్తున్నటువంటి మన దేవుడు మన పక్షాన ఉంటాడు. పొలానికి వెళ్ళేటప్పుడు, లేకపోతే బయటికి వెళ్ళేటప్పుడు, ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, ప్రతి సమయ సందర్భంలో మన పక్షమున మన దేవుడు మనతో ఉండి గొప్ప విషయాన్ని ప్రసాదిస్తాడు. మనము భయపడాల్సిన అవసరం లేదు. మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు. రోగం ఉందని, అనారోగ్యం ఉందని, బలహీనంగా ఉన్నారని, అప్పులు ఉన్నాయని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. మన దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు అప్పులను కూడా దేవుడు ఐశ్వర్యముగా మారుస్తాడు. హల్లెలూయా. అనారోగ్యాన్ని మన దేవుడు ఏం చేస్తాడు? ఆరోగ్యంగా మారుస్తాడు. చీకటిని వెలుగుగా చేశాడు కదా, మారాను మధురంగా చేశాడు కదా, నీళ్లను ద్రాక్షరసముగా మార్చాడు కదా, యాకోబును ఇశ్రాయేలుగా మార్చాడు కదా, అబ్రహాముగా మార్చాడు కదా. ఇంత గొప్ప దేవుడు మన పక్షమున ఉండగా మనకు దిగులు కానీ, భయము కానీ, కలవరము కానీ, కలత కానీ, చింత కానీ ఏది ఉండకుండా సమస్తాన్ని యేసు మీద వేసి యేసు వైపు చూస్తూ ముందుకు సాగుదాం. మన కోసం ప్రాణమే పెట్టి, రక్తమే కార్చి, గాయాలు పొంది, సిలువను మోసిన దేవుడు మన పక్షాన ఉన్నాడు గనక మనకు అపజయమే ఉండదు. దేవుడి మాటలు మన హృదయంలో దీవించునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థనలో ఏకీభవించండి. మన పక్షమున నిలబడి ఉన్నది బలవంతుడు. మన పక్షాన ఉన్నది సర్వశక్తిమంతుడు. మన పక్షము నిలబడి ఉన్నది మరణాన్ని జయించిన దేవుడు. మన పక్షమున ఉన్నది జీవము గల దేవుడు. మరణమా నీ ముళ్ళు ఎక్కడని మరణపు ముళ్ళును విడిచినటువంటి గొప్ప దేవుడు నా పక్షమున ఉన్నాడని గుర్తు పెట్టుకొని ఇదిగో దేవుని సన్నిధిలో అలసిపోక, సోలిపోక, సొమ్మసిల్లక, వెనక్కి స్టెప్ వేయకుండా, కలవరపడకుండా, దిగులు పడకుండా, టెన్షన్ పడకుండా, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు ముందుకు సాగుతూ వెళ్ళుదా. ఎందుకనగా మన దేవుడు బల సంపన్నుడు, మన దేవుడు బలవంతుడు, మన దేవుడు శక్తిమంతుడు, మన దేవుడు సర్వశక్తిమంతుడు, మన దేవుడు మహోన్నతుడు, మన దేవుడు మహాగణుడు, మన దేవుడు మరణాన్ని జయించినవాడు. అపజయము ఎరగనివాడు, ఓటమి ఎరగనివాడు, సిలువను మోస్తూ ఉన్నాడు. ఆగిపోలేదు, అలసిపోలేదు, నిలిచిపోలేదు. గొల్గొతా కొండపైకి మోయలేక ఇదిగో కలవరి గిరిపైకి యేసు క్రీస్తు ప్రభుల వారు సిలువను మోసి విజయ పతాకాన్ని ఎగురవేశారు. కాబట్టి నీవు నేను మన దేవుని వైపు చూస్తా. మన దేవుడు అపజయాన్ని ఎరగనివాడు. లోకాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, దుష్టుడైన అపవాదిని జయించాడు. చక్కగా నిలబడవు. నీలో మోకాటి మీద మోకరించండి. రెండు చేతులు జోడించి మోకరించండి. దయచేసి ఒక్కసారిగా మీకు మీరు
మీ జీవితాన్ని యేసు ప్రభుల వారికి సమర్పించండి. రెండు చేతులు జోడించండి, చక్కగా మోకరించండి. నీ దేవుడు నీ పక్షాన ఉన్నాడని ధైర్యంగా నిలబడు. నా దేవుడు నాతో ఉన్నాడు, నా పక్షాన ఉన్నాడు, నా ప్రక్కలో ఉన్నాడు. ఓటమి ఎరగని వాడు, అపజయం ఎరగని వాడు, అల్లరి పాలు చేయని వాడు, తలగా ఉంచేవాడు, పైవాడిగా ఉంచేవాడు. భయపడకు. ఇదిగో ఒంటరిగా ఉన్నాను ప్రభువా, ఎవరు లేరు ప్రభువా, నాతో ఎవరు లేరయ్యా, నా పక్షాన ఎవరు లేరయ్యా, బంధువులు చుట్టాలు ఎవరు లేరయ్యా, స్నేహితులు ఎవరు లేరయ్యా. నీ దేవుడు, మన దేవుడు మనతో ఉన్నాడు, మన పక్షాన ఉన్నాడు, మన చెవిడుమడు. ప్రేమ గల తండ్రి, కనికరమైన తండ్రి, జాలి కలిగిన తండ్రి, వాత్సల్యత కలిగిన తండ్రి, మహోన్నతుడైన తండ్రి, మహాగణుడైన తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగిన మా నాయన, సర్వాధికారి, సత్య స్వరూపుడా యేసయ్యా స్తోత్రములు తండ్రి. మహోన్నతుడా స్తోత్రాలు, మహాగణుడా స్తోత్రాలు, పరిశుద్ధుడా స్తోత్రాలు. అయ్యా, మట్టి పురుగులమైన మా పక్షాన, మానవులమైన మా పక్షాన, పాపులము, దుష్టులము, దుర్మార్గులమైన మా పక్షాన నేనుంటానని మీరు వాగ్దానం చేసిన తండ్రి, మీ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గొప్ప తండ్రి, నమ్మదగిన తండ్రి, యా నీ బిడ్డలు తండ్రి, ఏ కష్టముతో వచ్చారు, ఏ నష్టముతో వచ్చారు, ఏ వ్యాధి బాధలతో వచ్చారు, ఏ ఇరుకు ఇబ్బందులతో వచ్చారు, ఏ కరువు కష్టముతో వచ్చారు, ఏ సమస్యలతో వచ్చారు, నీ బిడ్డల పక్షమున నీవు నిలబడి పరిశుద్ధాత్మ దేవుడా నీవే గొప్ప విజయాన్ని ప్రసాదించండి. 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తూ నీ పిల్లల యొక్క పక్షాన మీరే ఉండి ఎగ్జాములో గొప్ప విజయాన్ని అనుగ్రహించండి. చేసే పనిలో, ఉద్యోగములో, వ్యాపారములో, కూలి పనిలో, ఇంటి పనిలో, వంట పనిలో, ప్రయాణములో, ఒంటరిగా ఉన్నప్పుడు అయినా అతని సమయముందు, ఆ సమయముందు, ప్రతి సమయ సందర్భములోను అయ్యా మీరే తోడు, నీడగా, అండగా, ఆశ్రయముగా ప్రతి విషయములో పరిశుద్ధాత్మ దేవుడా నీ కృపణ నుంచి మా కోసం ప్రాణమే పెట్టావు, మా కోసం గాయాలు పొందావు, సిలువను మోసావు తండ్రి, రక్తపు ముద్దగా మార్చబడ్డావు తండ్రి, నలిగిపోయావు తండ్రి, కరిగిపోయావు తండ్రి, ఇరిగిపోయావు తండ్రి, దంచబడ్డావు నాయనా. స్తోత్రాలు చెల్లించి పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా మా జీవితంలో చేసిన మేలు బట్టి, ఉపకారమును బట్టి నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో మా స్తుతి ఆరాధన నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామములో మీకే సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.